ఇంటర్మీడియట్ పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న పరీక్షలకు మొదటి, రెండవ సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అత్యధికంగా హైదరాబాద్లో 244, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 185, మేడ్చల్ జిల్లాలో 150 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారం రోజుల ముందే ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్, ఆన్సర్ షీట్లను జిల్లా కేంద్రాలకు పంపిన బోర్డు జిల్లా కలెక్టర్, పోలీసుల సమన్వయంతో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 8 గంటల 45 నిమిషాల వరకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరిన ఇంటర్ బోర్డు 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులను లోనికి అనుమతించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. 9 o'clock తర్వాత 5 minutes వరకు ఖచ్చితంగా స్టూడెంట్స్ ని ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు వచ్చినట్టయితే ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాము. క్వశ్చన్ పేపర్ మీద ఒక యూనిక్ సీరియల్ నెంబర్ని ముద్రించడం జరిగింది. దీన్ని మేము వాటర్ మార్క్ అంటాం. కాబట్టి ఏ క్వశ్చన్ పేపర్ ఏ సెంటర్కి వెళ్ళింది, ఏ క్లాస్ రూమ్కి వెళ్ళింది, ఏ స్టూడెంట్కి వెళ్ళిందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మోరోవర్ ఎగ్జామ్ అయ్యే సమయంలో 9 to 12 వరకు ఖచ్చితంగా ఇండివిజువల్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో క్యాంపస్లోనే ఉంటారు, బయటికి వచ్చే అవకాశం లేదు. ఈసారి ఎల్డిపి కవర్స్ని యూజ్ చేస్తున్నాం పేపర్ కవర్స్ బదులుగా. దానివల్ల అది ఫుల్ ప్రూఫ్ ఉంటాయి, ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదు. 8:45కి ఏదైతే డిజిగ్నేటెడ్ టైంలో సిఎస్ కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేస్తారో వాటిని ఈ సీసీ కెమెరా పర్యవేక్షణలో మనం మానిటర్ చేస్తున్నాం. కాబట్టి కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేసుకున్నాం. రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరికీ, వారి తల్లిదండ్రులందరికీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం వారి జీవితంలో. కానీ ఇది ఎండ్ మాత్రమే కాదు. దీని తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ కానీ పీజీ కానీ చేస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తారు. ఇది ఒక అడుగు మాత్రమే. వారు మనసు పెట్టి ఇన్ని రోజులు చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి మంచి అవుతుంది. పరీక్షలను ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని భావిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇందుకోసం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రతి పరీక్షా కేంద్రానికి ఓ సూపరింటెండెంట్ అధికారిని ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షిస్తోంది. పరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు మొత్తం 29,992 మంది ఇన్విజిలేటర్లు, 72 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 124 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో 5 నుంచి 6 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నాంపల్లిలోని ఇంటర్ బోర్డుకు వాటిని అనుసంధానం చేశారు. ప్రతి 45 కేంద్రాలను కలిపి ఒక స్క్రీన్ను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయా దృశ్యాలను పరిశీలించనున్నారు. 75 మంది సిబ్బంది సీసీటీవీ కెమెరాలను ప్రతి క్షణం పరిశీలిస్తారని బోర్డు ప్రకటించింది. పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ 163 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. పరీక్షా కేంద్రాలలోనికి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచ్లను అనుమతించబోమని వెల్లడించింది. రవాణా, విద్యుత్, వైద్యారోగ్య సహా పలు విభాగాల సమన్వయంతో ఇంటర్ పరీక్షల ఏర్పాటుకు బోర్డు సన్నాహాలు చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని, పరీక్షా పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ లాంటి సమస్యలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించింది.